సృజన్ గారు, ఆపరేషన్ సక్సెస్. వంశీ బాబు క్షేమంగా ఉన్నాడా? ఆ త్రిష వంశీని కిడ్నాప్ చేసి చంపాలనుకుంది. అరవింద్, త్రిష వంశీ గారిని ఎలా కిడ్నాప్ చేస్తుంది? తనెప్పుడో వెళ్ళిపోయింది కదా. అయ్యో వదిన, అన్నయ్య చెప్తున్నాడు కదా. నేను చెప్తున్నాను కదా అరవింద్, అలాంటిదేం లేదు. వదిన, 2 రోజుల నుంచి నేను రూమ్ నుంచి బయటకు రావట్లేదు. మధ్యలో బయటకు వచ్చి అడిగితే ఎక్కడికో వెళ్ళాడన్నారు. సరే, నేను తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్తో అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదు. ఇందాక వెళ్ళి మాట్లాడితే త్రిష కిడ్నాప్ చేసింది, నన్ను కొట్టింది, సిగరెట్తో కాల్చింది అంటున్నాడు. అన్నయ్య మాటలు విన్నాక మీరంతా కలిసి ఏదో దాస్తున్నారని నాకు అర్థమైంది వదిన. వదిన, అంకుల్ని త్రిష షూట్ చేసిందని హాస్పిటల్లో ఉన్నారంటూ అన్నయ్య చెప్తున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ వదిన. మీ అన్నయ్య డిస్టర్బెన్స్ లో ఉన్నాడు కదా అరవింద్, తన మాటలు నువ్వెందుకు నమ్ముతున్నావు? వదిన, అన్నయ్య ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా అబద్ధం చెప్పడని నాకు తెలుసు. అరవింద్, నీకు ఈ వదిన మీద నమ్మకం ఉందా లేదా? నేను మీ అన్నయ్య మా పుట్టింటికి వెళ్ళాం. అక్కడొక రోజున్నాం అరవింద్. మా మామయ్య కారులో బ్యాంకుకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అరవింద్. ఇప్పుడు మామయ్య హాస్పిటల్లో ఉన్నారు. అది చూసి వంశీ గారు బాగా డిస్టర్బ్ అయ్యారు. ఐఎమ్ సారీ వదిన. ఇప్పుడు అంకుల్కి ఎలా ఉంది? డాక్టర్లు ప్రాణాపాయం ఏమీ లేదన్నారు అరవింద్. గాడ్ ఈజ్ గ్రేట్ వదిన. కానీ అంకుల్కి యాక్సిడెంట్ అయితే త్రిష తనని కిడ్నాప్ చేసిందని అన్నయ్య ఎందుకు అంటున్నాడో అర్థం కావట్లేదు. పైగా చేతి మీద బొబ్బలు కూడా చూపించాడు వదిన. బామ్మగారు వంటగదిలో ఉన్నప్పుడు వంశీ గారు పక్కనే ఉన్నారంట. ఆవిడ గారెలు చేస్తుంటే చేతి మీద నూనె చుక్కలు పడి బొబ్బలొచ్చాయంట అరవింద్. వదిన, మరి మమ్మీ డాడీ అందరూ హాస్పిటల్కి వెళ్ళారా? మామయ్య గారు వాళ్ళ హాస్పిటల్లో ఉండి అంతా చూసుకున్నారు అరవింద్. అయ్యో వదిన, నాకెందుకు చెప్పలేదు? నేను హాస్పిటల్కి వచ్చేవాడిని కదా. నీకు హాస్పిటల్ వాతావరణం పడదని నేనే వద్దన్నాను అరవింద్. సరే వదిన, టేక్ కేర్.
నమస్తే ద్వారకానాథ్ గారు. నమస్తే అండి. నాయక్ గారు, ఈ అబ్బాయి దీక్షితులు గారి మనవడు. ఓహో, నమస్తే. గట్లనే. నేను మీ తాతయ్యకి బాగా తెలుసు. రిటైర్డ్ ఎస్పీ డిచ్పల్లి డిటి నాయక్. ఒక ముఖ్యమైన పని మీద వచ్చానని మీ తాతయ్య గారికి చెప్పు. అలాగే నాయక్ గారు, కూర్చోండి. సరే. తాతయ్య, మీకోసం డిచ్పల్ నాయక్ గారు వచ్చారు. అలాగే సైకియాట్రిస్ట్ మనోజ్ గారు కూడా వచ్చారు తాతయ్య. మాట్లాడుతారా తాతయ్య? అలాగే తాతయ్య, నాయక్ గారిని మాత్రమే లోపలికి పిలుస్తాను తాతయ్య. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను తాతయ్య. దీక్షితులు గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? దీక్షితులు గారు, సైకియాట్రిస్ట్ మనోజ్ గారి గురించి ఆల్రెడీ మీకు తెలుసు. మనోజ్ గారు వంశీ గారికి ట్రీట్మెంట్ చేయడానికి యుఎస్ నుంచి వచ్చారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. వంశీబాబు గారి కండిషన్ ఇలా అవడానికి కారణం 20 ఏళ్ల క్రితం ప్రతాప్ రుద్ర గారు సమాధి తెరవడం వల్లనేనని మనోజ్ నమ్ముతున్నారు. అందుకే తులసికోట గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. బట్ తులసికోట తెరిచిన రాత్రి ఏం జరిగిందో తనకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు. నాకు తెలిసింది చెప్పాను దీక్షితులు గారు. బట్ తులసికోట గత చరిత్ర నుంచి ఈ రోజు వరకు మీకన్నీ తెలుసు కాబట్టి ఆ వివరాల కోసం మనోజ్ గారిని తీసుకొచ్చాను దీక్షితులు గారు. రత్నప్రభ గారికి, జమీందారీ కుటుంబానికి మీ మాటంటే వేదం. ఆ కుటుంబానికి మంచి చేయడానికి వచ్చిన మనోజ్ గారికి మీ మనవడి ద్వారా అన్ని విషయాలు చెప్పి సహకరించండి దీక్షితులు గారు. మనోజ్ గారు, మనోజ్ గారు, లోపలికి రండి. దీక్షితులు గారు, అలా వెళ్ళిపోమని చెప్పండి నాయక్ గారు. వెళ్ళిపోమని చెప్పండి, వెళ్ళిపోమని చెప్పండి. దీక్షితులు గారు,
దీక్షితులు గారు మీకు మాట వచ్చింది. దీక్షితులు గారు మీకు మాట వచ్చింది. ద్వారకానాథ్, ద్వారకానాథ్, నాకు మాట వచ్చినా రాకపోయినా నష్టం లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దీక్షితులు గారు ఆవేశపడకండి, మీరు రెస్ట్ తీసుకోండి, కావాలంటే మళ్ళీ వస్తాం. అవసరం లేదు నాయక్ గారు. నాయక్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సమాధి తెరవటం కోసం ఆ రోజు ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఎలిజబెత్ ప్రాణం పోగొట్టుకుంది. సమాధి తెరిచిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఈ రోజు ఈ సైకియాట్రిస్టు అమెరికా నుంచి వచ్చాడు. ఎలిజబెత్ కు పట్టిన గతే ఈ సైకియాట్రిస్ట్ కి పడుతుంది. నాయక్ గారు, నేను ముందే హెచ్చరిస్తున్నాను, తిరిగి అమెరికాకి వెళ్ళిపోమని చెప్పండి. దీక్షితులు గారు, మీరు చెప్పినట్టుగానే అమెరికా తిరిగి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందు మీ దగ్గర నుంచి నాకు 2 సమాధానాలు కావాలి. నేను మిమ్మల్ని మొదటిసారి కలవటానికి వచ్చినప్పుడు మీరెందుకు నన్ను చూసి ఎగ్జైట్ అయ్యారు? ఆ రోజు హాస్పిటల్లో సడన్గా మీకు మాట వచ్చింది. నా వైపు కోపంగా చూస్తూ నన్ను రక్తం తాగే రాక్షసుడు అన్నారు. నువ్వు మనిషివి కాదు, నువ్వు రక్త పిపాసివి. మీలాంటి పండితులు మాట్లాడే ప్రతి మాటకి ఇంపార్టెంట్ మీనింగ్ ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఎంతగా అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. నన్నెందుకు రక్తం తాగే రాక్షసుడు అన్నారు? నన్ను కానీ నా మొహం కానీ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మీరు నన్ను రాక్షసుడని ఎందుకన్నారు? నేను సైకియాట్రిస్ట్ని. ప్రశ్న వేసుకుంటే జవాబు దొరికేంత వరకు వదిలిపెట్టను. చెప్పండి దీక్షితులు గారు. మనోజ్ గారు, కొన్ని సమాధానం చెప్పలేని ప్రశ్నలు కూడా ఉంటాయి. నేను ఒప్పుకోను దీక్షితులు గారు. నేను మీతో వాదించడానికి సిద్ధంగా లేను. దీక్షితులు గారు, మీతో వాదించేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు. బట్ అలాగని మీరు హెచ్చరించినంత మాత్రాన అమెరికా తిరిగి వెళ్ళిపోతాననుకోకండి. అంటే ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సైకియాట్రిస్ట్గా నా ప్రొఫెషన్లో ప్రాణాలు పోగొట్టుకోవటం గర్వంగా ఫీల్ అవుతాను దీక్షితులు గారు. మనోజ్ గారు, మీకు సమస్య ఏమిటో అర్థం కావటం లేదు. తులసి కోటలో ఏముందో, దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసుకోవడానికి మీరు వేసే ప్రతి అడుగు మరణానికి దగ్గరవుతున్నట్టే లెక్క. పెద్దలు వద్దని చెప్పినప్పుడు మాట వినటం చిన్నవాళ్ల సంస్కారం. కాదని ముందుకు వెడితే మీ కర్మ.
మీరు తులసికోట ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరకు వచ్చారని రత్నప్రభ గారికి చెప్పి మిమ్మల్ని వెంటనే అమెరికా తిరిగి పంపించగలను. కానీ నా ప్రాణాల్ని కాపాడారన్న కృతజ్ఞతతో ఈ విషయాలు రత్నప్రభ గారికి చెప్పను. మిమ్మల్ని తులసికోట వైపు వెళ్ళనివ్వకుండా హెచ్చరించడం కోసమే ఆ అమ్మవారు ఈ రోజు నాకు ఈ మూగ బాధ నుండి విముక్తి కల్పించారేమో. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. ఆ తర్వాత మీ ఇష్టం. దీక్షితులు గారు, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. వెళ్ళొస్తాం. మనోజ్ గారు, పదండి. దీక్షితులు గారు, వెళ్లే ముందు ఒక్క మాట. వంశీని నేను మామూలు మనిషిని చేసి అప్పగిస్తానని రత్నప్రభ గారి కోడలు కృష్ణవేణి గారికి నేను మాటిచ్చాను. ఆ మాట నెరవేరందే యుఎస్ తిరిగి వెళ్ళను. నమస్తే. అమ్మా కనకదుర్గమ్మ, ఏమిటి చిక్కుముడి? ఈ ముడిని నీవే విప్పాలి తల్లి. వంశీ బాబు క్షేమంగా ఉన్నాడా? మామయ్య ఇంత కోపంలో కూడా ఎంత గొప్ప ప్రేమను చూపించారు. అది ఎంత గొప్ప ప్రేమ అంటే ప్రాణాలు ఇచ్చేటంత ప్రేమ. ఈ తాళి మీరు క్షేమంగా ఉండడం కోసం కట్టించుకున్నాను. ఈరోజు అదే తాళి క్షేమంగా ఉండడం కోసం మీ ప్రాణాలను అడ్డుగా పెట్టారు మామయ్య.